आदाब नाजरीन, एके न्यूज में आपका खैर मकदम है। भैंसा शहर में रेवेन्यू की जानिब से गणेश त्यौहार के पेश नजर अमन कमेटी का इजलास ज़ेर सदारत ई राजू आरडीओ भैंसा नरसिम्हा कल्याण मंडप में अमल में आया। इस इजलास में डीएसपी भैंसा नरसिंह राव, मोहम्मद जाबिर अहमद, नायब सदर नशीन बल्दिया भैंसा, श्री शंकर एडवोकेट, सदर गणेश उत्सव कमेटी भैंसा, सीआई भैंसा वेणुगोपाल राव, बबरू महाराज, डॉक्टर नागेश, संतोष एडवोकेट, कृष्णा, टीआरएस टाउन प्रेसिडेंट, गाली रवि, बालाजी सुत्रावे, म्युनिसिपल इंजीनियर नागेश्वर राव, एई इलेक्ट्रिसिटी अजीमुद्दीन मुल्ला, टोटा रामू के अलावा मुख्तलिफ महकमे जात, महकमे माल, महकमे बल्दिया के अलावा भैंसा शहर के जिम्मेदारान मौजूद थे। मुख्तलिफ कायदीन और अहदेदारान अपने अपने खिताबात में गणेश त्यौहार के पुरअमन इख्तिताम के लिए अमन की बरकरारी के लिए ताउन की अपील की। कोरोना वायरस के पेश नजर इस मरतबा गणेश त्यौहार का इख्तिताम सादगी से मनाएं और एहतियाती तदाबीर पर हुकूमत के बताए हुए अहकामात पर अमल करें। పట్టణం నుంచి నిమజ్జన స్థలం వరకు విద్యుత్ దీపాలు, రోడ్ల మీద దుంతలు లేకుండా చూడడం, ఎక్కడికి అవసరం అక్కడ బ్యారిగేడ్స్, తర్వాత పరిసరాల్లో శాంతి ఉందా మరి అశాంతి ఉందా అనేది ఇక్కడ చేసిన ప్రజలు చూస్తే తెలుస్తుంది. ప్రతిసారి మనం మాట్లాడుకునే విషయం ఇదే. పరిసరాల్లో శాంతి ఉన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే అశాంతి ఉన్నప్పుడు ఇక్కడ ఈ మండపం ఉన్నట్టు అనుకుంటున్నాము. ఎందుకంటే శాంతి ఉన్నదని మనం అనుకుంటున్నాము. మరియు ఎప్పుడైతే మన గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం శాంతి కమిటీ పెడతాము. ఇక్కడ శాంతి शांति के साथ रहने के घर में उत्सव खत्म कर दिया करता हूँ कि कोरोना का बढ़ने से लोगों का उत्सव जो है भयम होगा चाहिए कि बाजू बैठने को जगह नहीं होगा, ऐसी परिस्थितियाँ जायज है। डिस्टेंस रखो, मगर अंतर ख्याल से प्रेम को कम मत करो। ये प्रेम के साथ गणेश का उत्सव हमारे भैंसे का एक इतिहास है। राजीव साहब, हमारे भैंसे का एक इतिहास है। 102 साल हमें गणपति बैठ गए। ఫస్ట్ అయితే మనకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మీరు కొద్దిగా మంచిగా చూసుకొని గణేష్ మండపాల పైన ఉన్న వాయుగోళిక వాళ్ళ దగ్గర ఉన్న రోడ్ల పైన వీటన్నిటికీ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మన డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదేవిధంగా ఒక యువకుడు పాపం అట్లాగే ఆర్ఎండి పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే కొత్తలు ఉన్నాయో అవి కూడా ఆ రూట్ లో ఎటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను.
మీ అందరికీ తెలుసు బన్సాలో గణేష్ నిమజ్జనం అనేది ఒక ఛాలెంజింగ్ పని. దీనికి కాదు ఇప్పటి వరకు ఈ కౌన్సిలర్లు అలాగే ఏరియా సర్పంచులు ముగ్గురు కూడా చాలా కష్టపడి మనం విగ్రహాలు తగ్గినప్పటికీ కూడా విగ్రహాల సైజు చాలా వరకు తగ్గించడం జరిగింది. విగ్రహాల సైజు పెద్దగా ఉంటే దాని మీద మనకు అవగాహన లేకుండా పెద్ద విగ్రహం పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో మనం పేరు మాత్రం చూడడం జరిగింది. వారికి క్రమం ఏదో ఒకటి గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయి మాత్రం చాలా వరకు చెప్పారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే అధికారులు రావాలి, తన వంతు కార్యక్రమం మరి గణేష్ నిమజ్జన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో నిర్వర్తించడం జరిగింది. మరి మనకు తెలుసు ఈరోజు ఎందుకంటే దేశమే కాదు ప్రపంచమే ఈరోజు తల్లడిల్లుతున్నటువంటి ఈ సమయాన మనం ప్రతి మీటింగ్లో కలిగేలో పెరిగి కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఏంటంటే కరోనా మహమ్మారి మరి మన పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఏ రకంగా ప్రతిఘటించాలి, ఏ రకంగా బిహేవ్ చేయాలి, మరి ఏ రకంగా సమాజానికి తన వంతు పాత్రను పోషించాలనే ఉద్దేశంతో దానికి క్లుప్తంగా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఏంటంటే చాలా మంది కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఒకటే గుర్తించుకోవాలి, వైసా హిందూ ఉత్సవ సమితి కోరేది ఒకటే, ప్రతి ఒక్క మనిషి मुबारकबाद देता हूँ सबको। और एक अहम बात ये है कि हर साल की तरह इस साल भी हम लोग हमारे मस्जिद की तरफ से बहुत बेहतरीन इंतजाम किए हैं, कोई चीज़ की हम कमी नहीं कर रहे। खासतौर पर इससे पहले भी पूरा इंतजाम हम लोग किए थे। उसकी बात भी हमारे DDP के काउंसलर्स मेरे साथ है, वो लोग वाले के साथ हम करते हैं, तो बिल्कुल करो उनको दिया है, उनको दिएगा। और हम इसका जितना 12 लाख के करीब हम लोग काउंसिल की तरफ से हम लोग స్టార్టింగ్ లో మనకి ఎదురైనా కానీ అంతా ప్రశాంతంగా ఈ యొక్క గణేష ఇన్స్టాలేషన్ కార్యక్రమము చాలా మటుకు పీస్ఫుల్గా జరిగినది. ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద కార్యక్రమము నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా పెద్ద కార్యక్రమం కావున ఈరోజు ఆడియో గారి యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడము ప్రతిసారి విధంగానే ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ అనేది మూడు నిమజ్జనాలు కూడా చాలా శాంతియుతంగా పరిసరాలు పోయినసారి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆ వైరింగ్ సరిగా లేక ఒక మంచి వయసులో ఒక అబ్బాయి చనిపోవడం ఆ విషయాలు జరిగింది. అంతకంటే మించింది పరిసరాలు ఎక్కడ కూడా జరగలేదు. ఈ సంవత్సరం కూడా COVID-19 ఉంది కాబట్టి COVID-19 రూల్స్ ప్రకారంగా మనం కట్టుబడి శాంతియుతంగా ఈ నిమజ్జనం జరపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు చూసినప్పుడు వైఎస్ఆర్ గారు అక్కడ గణేష్ నిమజ్జన పాయింట్ లో అరేంజ్మెంట్ చూస్తే వెరీ ఎక్సలెంట్ అరేంజ్మెంట్. హైదరాబాద్ లో చేసినట్టుగానే మనం ఇక్కడ చేయలేదు. అందుకు సార్ వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వైఎస్ఆర్ గారు అట్లా చేస్తారని అందుకు వైఎస్ఆర్ అట్లాగే మన ప్రెసిడెంట్ గారు శంకర్ గారు కూడా చాలా శాంతి కమిటీకి అధ్యక్షులు ఎందుకంటే శాంతిగా ఉన్నారు సార్. ఏ సమస్య వచ్చినా శాంతిగా పరిష్కరిస్తారు. ఈ సంవత్సరం కూడా అట్లాగే జరుగుతుంది, బాగుందని కోరుకుంటాం. అట్లాగే మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున DSP గారు ఈసారి అయితే సార్ కొట్టారు, పోయినసారి వేరే DSP గారు. निजामाबाद म्युनिसिपल कॉरपोरेशन के हुदूद में खिदमत अंजाम दे रहे हेल्थ सफाई वर्कर्स में आज मेयर बल्दिया निजामाबाद नीतू किरण शेखर और कमिश्नर बल्दिया जीतेश पाटिल के हाथों बरसाती जूतों की तकसीम अमल में आई। इस मौके पर डिप्टी एग्जीक्यूटिव इंजीनियर मुश्ताक अहमद खान, हेल्थ सैनिटरी इंस्पेक्टर्स नटराज गौड़, सुनील, श्रीकांत, प्रशांत व दीगर मौजूद थे। మున్సిపల్ శాఖలో మొత్తం పారిశుద్ధ కార్మికులందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం అని చెప్పేసి ఎన్నో చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు. అయితే అందులో భాగంగా ఇంతకుముందే
వారికి మెడికల్ చెకప్స్ చేయించడం, వారికి మందులు ఇవ్వడము, అలాగే గ్లౌజెస్ అండ్ మాస్కులు కూడా తెప్పించి హైదరాబాద్ నుంచి మంచి నాణ్యత కలిగినవి తెప్పించి ఇవ్వడం, మరియు రెయిన్ కోట్స్ మొన్న వర్షాకాలం సందర్భంగా రెయిన్ కోట్స్ను కూడా పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారికి మంచి క్వాలిటీ షూస్ని వారి కొలతలు బట్టి తీసుకువచ్చి వాళ్ళకు అందజేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఇది చాలా శుభదినం అనుకోవాలి. దీనికి గాను మా కమిషనర్ జితేష్ పాటిల్ గారు మరియు మా ఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు చాలా కష్టపడుతున్నారు. వారి కృషికి నేను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా కూడా మా పారిశుద్ధ కార్మికులు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వారి బాధ్యతలను, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని మరి జాగ్రత్తగా చూసుకోవడం, వారిని కాపాడుకోవడం అనేది మా బాధ్యత. मधोल मुस्तखर पर एक नौजवान की जानिब से खातून की फाहिश तस्वीर फेसबुक पर पोस्ट करने पर मस्कुरा खातून ने दिल बर्दाश्ता होकर कीड़े मार दवा पीकर इक़दाम खुदकुशी कर ली, जिसे इलाज के लिए एक खानगी नर्सिंग होम में मुंतकिल किया गया। पुलिस ने फेसबुक पर खातून की फाहिश तस्वीर पोस्ट करने वाले नौजवान को गिरफ्तार करते हुए मुकदमा दर्ज करते हुए अदालती तहवील में दे दिया गया। इस ज़िमन में आज रुकने असेंबली मधोल जी विठल रेड्डी ने इस वाक़े की शदीद मजम्मत की और कहा कि इस शख्स को सख्त से सख्त सजा दी जाए ताकि कोई शख्स ऐसी हरकत ना करें। దానికి కలత చెంది విషయాలుగా భావించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తు భగవంతుడు ఆమెను కాపాడాడు. త్వరలోనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి చికిత్స చేసి ఆ తర్వాత పైసా హాస్పిటల్లో తీసుకుపోవడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుటపడింది. మరి ఇంకా 2-3 days అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటన ఎవరికి కూడా, ఏ తల్లికి, ఏ చెల్లెకి కూడా, ఇటువంటి ఎక్క కూడా జరగకూడదు. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. మరి ఎవరైతే ఈ నేరం చేశారో ఆ నేరస్తుడికి కఠినంగా శిక్షించాలని చెప్పి మరి ప్రభుత్వం కూడా చెప్పుకుంటాం. మరి వారికి బెయిల్ రాకుండా మరి రిమాండ్ అయిన తర్వాత కేసు కూడా త్వరగా పూర్తి చేసి వారికి శిక్ష చేయాలని చెప్పి కోరుకుంటాం. మరి పోలీసు వారు దీనిపై శ్రద్ధ వహించి ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసును త్వరితగతిలో మరి ట్రయల్ కూడా తెప్పియాలని చెప్పి మరి చూస్తున్నాం. ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కొత్త యాక్ట్ చేసి ఇటువంటి కేసులు, నిర్భయ కేసులు కానీ లేడీస్పై అత్యాచారం జరిగిన కేసులకు తొందరగానే మరి ట్రయల్ అయ్యి జడ్జిమెంట్ రావాలని చెప్పి ప్రభుత్వం ఒక యాక్ట్ కూడా చేసింది. ఆ యాక్ట్ ప్రకారం మరి ఈ కేసు కూడా తొందరగా డిస్పోజ్ చేయడానికి, మరి నేరస్తుడికి శిక్ష విధించడానికి కావాలని చెప్పి ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నవిస్తాం. మేమందరం మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జరిగిందో వారి ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఆధారపడకుండా ఉండండి. మేమందరం కూడా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి కోరుతూ పనులు చేస్తూ చెప్పిస్తాం. तेलंगाना हुकूमत की जानिब से बल्दिया जायदाद पर आयद करदा टैक्स की अदम अदायगी पर आयद किए जाने वाले जुर्माने का 90% जुर्माना माफ करते हुए 2019 से 2020 तक के तमाम पिछले बकायात जात की अदायगी के लिए 15 सितंबर 2020 तक मोहलत दी गई है। इस सिलसिले में निजामाबाद बल्दिया कमिश्नर जितेश पाटिल ने जायदाद टैक्स की अदायगी और दीगर जायदाद बल्दी मसाइल की यकसवी के लिए 15 सितंबर तक हर पीर और चारशंबे को रेवेन्यू मेले का इनाकात निजामाबाद दफ्तर बल्दिया में अमल में लाया जा रहा है। इस सिलसिले में कमिश्नर बल्दिया जितेश पाटिल ने मालिकीन जायदाद से बल्दी टैक्स फौरी अदा करने की अपील करते हुए इस सहूलत से इस्तेफादा हासिल करने की ख्वाहिश की। डिप्टी कमिश्नर बल्दिया रवि बाबू, रेवेन्यू ऑफिसर नरेंद्र, रेवेन्यू इंस्पेक्टर रमेश के हमरा मालिकीन जायदाद के बल्दिया टैक्स मसाइल की समाअत करते हुए एक स्वी की। मालूम हो गया अख्तर टैक्स ड्यू है बोल के। हाँ, अख्तर टैक्स ड्यू है बोल के मालूम हो गया लोगों को। 80% दे रही हमारी गवर्नमेंट और क्या है? अरे 10% ले रही है यार, वो पूरा माफ करना चाहिए। 5000 हो गए देखो। नहीं पूरा माफ करना चाहिए।
रमेश थोड़ा लोपट ఒకటే సబ్మిట్ చేయాలి వేరే సందర్భం వచ్చినప్పుడు నోడా మీటింగ్ కమిషనర్ సార్ కొంచెం వైస్ చైర్మన్ అధ్యక్షుడు మాట్లాడతారు ఎవరు లక్ష్మణ్ ఎవరు ఓకే ఇది ఒక అప్లికేషన్ ఇవ్వండి మీకు సాల్వ్ వచ్చేసింది ఇది ఆన్లైన్ వచ్చింది ఆన్లైన్ సాల్వ్ చేయమని చెప్పి మాకు లెటర్ ఇచ్చారు మాకు సాల్వ్ చేయమని ఇప్పుడు మేల్ అయిపోయిన తర్వాత आप बोलिए तो बोलिए जस्ट 1 मिनट का मैसेज हाँ बस आज निकल रहे भाई 2 मिनट ये रेवेन्यू मेला टैक्स गुరించి बारे में गवर्नमेंट के इंस्ट्रक्शंस के हिसाब से निज़ामाबाद के आवाम से मेरी गुजारिश है कि जो वन टाइम स्कीम मतलब 90% पेनल्टी पे जो माफ़ी का एक अच्छा एक चांस मिला है उसको यूज़ करने के लिए लोग आगे आए। उसी के साथ साथ गवर्नमेंट के इंस्ट्रक्शंस के हिसाब से एक टैक्स रिड्रेसल मेला मतलब जो भी आपको टैक्स से जुड़ी हुई कोई भी मुश्किल हो, आपका टैक्स अगर ज़्यादा हो रहा है तो उसके रिलेटेड आप जो है कागज़ आप यहाँ पे अगर दिए तो उसको देख के टैक्स सही करने के लिए एक मेला लगाया जाएगा। हाँ, हर मंडे और वेडनेसडे को लगाया जाएगा यहाँ ऑफिस में। तो सभी लोग इसका फ़ायदा उठाए, आगे आए और जल्द से जल्द अपना टैक्स अगर कम कर उनके हिसाब से कम है तो फिर वैसे एक पिटिशन दे के उसके साथ जो डॉक्यूमेंट्स है वो जोड़ के यहाँ जमा। तेलंगाना सेक्रेटेरिएट में मंदिर और मसाजिद को दोबारा उसी मुकाम पर तामीर करने का मुतालबा करते हुए आज कांग्रेस भवन निजामाबाद में सदर जिला कांग्रेस निजामाबाद मनाला मोहन रेड्डी, निजामाबाद इंचार्ज ताहिर बिन हमदान, सिटी सदर कांग्रेस केशव वेणु के हाथों वाल पोस्टर की रस्म इजराई अमल में आई। इस मौके पर सदर जिला कांग्रेस मोहन रेड्डी ने मंदिर और मस्जिदों की शहादत की शदीद मजम्मत की। इस मौके पर कांग्रेस के जुम्मेदारान की कसीर तादाद मौजूद थी। सेक्युलर समझकर चलने वाले चीफ मिनिस्टर केसीआर साहब को सीधा एक ही सवाल है हमारा। ठीक है, आपको मेजॉरिटी है, आपको आवाम देंगे, आप मर्जी में आए जैसा जो काम करना है, जो काम ना करना है, सोच समझ कर तेलंगाना रियासत की आवाम के जो आज जहती के साथ आवाज़ उठाए उस पर कांग्रेस पार्टी स्टेट कांग्रेस की तरफ से और जिला कांग्रेस की तरफ से आज निज़ामाबाद कांग्रेस ऑफिस में एक पोस्टर रिलीज़ किया गया। वो पोस्टर में नल्ला पोचम्मा मंदिर, मस्जिद हाशमी जो 2 मस्जिदें शहीद करे, वो मस्जिदों को वहीं पर बनाना चाहिए जहाँ पर ये मस्जिदें थे। मस्जिद का और मंदिर का एक तारीख है हैदराबाद में। वो मंदिर मस्जिद बनाने वाले इस शहर में, हैदराबाद शहर में गंगा जमनी तहजीब और खुसूसन हैदराबाद की तहजीब बताने के लिए वहाँ के हिंदू मुस्लिम भाईचारे के साथ जो रहते हैं और आज भी रह रहे हैं, लिहाजा हमारा एक ही डिमांड है, वो
పోచమ్మ మందిర్ को मस्जिद हाशिम పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. ఇది మా డిమాండ్. రెండవది, దీనికి కారకులైన కూల్చివేత కారకులైన ముగ్గురి పైన చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మొన్నటి రోజు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈ మస్జిద్ పైన तेलंगाना सेक्रेटरीट की मसाजिद दोबारा उसी मुकाम पर तामीर का मुतालबा करते हुए निजामाबाद जिला जमीयतुल उलमा हिंद सदर हाफिज मोहम्मद लायक खान ने एक वफद के हमरा निजामाबाद जिला कलेक्टर नारायण रेड्डी से मुलाकात करते हुए एक तहरीरी याददाश्त पेश की और सेक्रेटरीट की दोनों मसाजिद की शहादत की शदीद मजम्मत करते हुए हुकूमत से मुतालबा किया कि उसी मुकाम पर जहां पर मसाजिद थी वहीं पर तामीर की जाए। चलो रहीम। आज ज़िला निज़ामाबाद के कलेक्टर साहब से नुमाइंदगी करते हुए जमीयतुल उलमा ज़िला निज़ामाबाद की जानिब से कलेक्टर साहब के ज़रिए चीफ मिनिस्टर तेलंगाना चंद्रशेखर राव साहब के नाम एक महजरनामा मेमोरेंडम दिया गया। उसमें हम इस बात का मुतालबा किए हैं कि सेक्रेटरीट की जो 2 मसाजिद शहीद कर दी गई है उसको उन दोनों मसाजिद को उसी जगह पर तामीर करने का हमने पुरजोर मुतालबा किया है। और हम ये कहना चाहते हैं कि चीफ मिनिस्टर तेलंगाना उन 2 मसाजिद को उनको गिराने की, मुनहदिम करने की, शहीद करने की ज़रूरत नहीं थी। अब वो कर चुके हैं, उसके बाद उन्होंने माफ़ी भी मांगी। हम उनसे इस बात का मुतालबा करते हैं कि अब वो दोनों मसाजिद को उसी जगह तामीर किया जाए। हमारा यही मुतालबा है। बाज़ लोगों की जानिब से ये बात आ रही है कि बाज़ मुसलमानों से या उलमा से मशवरे के बगैर तोड़ दिया गया। अगर मशवरा भी लिया जाता तो मुल्क की कोई तंजीम या मुसलमानों की कोई जमात या कोई तबका आपको मस्जिद गिराने की हरगिज़ इजाज़त नहीं देती। इसलिए हम ये कहना चाहेंगे कि आपने जो काम किया है वो जितना मजम्मत किया जाए कम है। हम आपसे मुतालबा करते हैं कि उन दोनों मसाजिद को उसी जगह पर तामीर किया जाए। बसूरत दीगर आपको शदीद अवाम का एहतिजाज का सामना करना पड़ेगा। और जमीयतुल उलमा, रियासती जमीयतुल उलमा की जानिब से हर जगह पर रियासत के मंडल में ताल्लुक़ जात में नुमाइंदगियाँ की जा रही है। रियासती जमीयत के हुक्म पर और मरकज़ी जमीयत के हुक्म पर हम आज यहाँ दफ्तर ज़िला कलेक्टर पहुँचकर नुमाइंदगी किए हैं। इसके बाद भी एहतिजाज की दूसरी जितनी शक्लें हैं इंशाअल्लाह ज़रूर इख्तियार की जाएगी। हर खबर से बाखबर रहने के लिए हमारे YouTube चैनल AK न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए।